హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో వెలిసిన ఎల్లమ్మకి పూజ చేస్తున్నాం. ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి ఏ విధంగా చేస్తామో చూడండి. ఈ పుట్ట అయితే మా ఇంట్లో వెలిసిన పుట్టనే. ఇక్కడ ఎల్లమ్మకి గద్దె కట్టినాము. ఇక్కడున్న గద్దెకి మేమైతే ఆవు పేడతో అలుకుతున్నాము. అంతా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ఇక్కడ అలంకరణ చేస్తాము. ఇక్కడ ఇవన్నీ మేము ఇప్పుడు పూజిస్తాము. పూజించిన తర్వాత అక్కడ గద్దె దగ్గర అన్నీ నీట్గా పెడతాము. అక్కడ పూజించడం కూడా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నేను అమ్మవారిని పూజిస్తున్నాను, జమదగ్నిని పూజిస్తున్నాను. ఇక్కడ ఏడంతరాల బోనం కూడా ఉంటుంది. ఏడంతరాల బోనం కూడా చూపిస్తున్నాయి. ఇది అమ్మవారిని పూజిస్తున్నాను. వాటికి సున్నం నీట్గా పెట్టి తర్వాత పసుపు కుంకుమతో మంచిగా అలంకరణ చేస్తాము. జమదగ్ని గారిని మళ్ళీ మన ఇల్లమ్మ గారిని ఇద్దరిని నీట్గా పూజించి అక్కడ గద్దె దగ్గర పెడతాము. నేనైతే జమదగ్ని గారిని పూజించాను ఫస్టే. తర్వాత ఇప్పుడు ఎల్లమ్మని పూజిస్తున్నాను. నీట్గా పెట్టేస్తాను. అన్నీ పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు ఏడంతరాల బోనం చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నది ఏడంతరాల బోనము. ఎల్లమ్మకి జమదగ్ని గారు చెప్తారు కదా, ఏడంతరాల బోనం చేసుకొని ఎవరికి అన్నం పెట్టకుండా నా దగ్గరికి తీసుకురావాలని చెప్తారు కదా, అదే ఇది ఏడంతరాల బోనము. ఏడంతరాల బోనం కూడా సున్నం పెట్టి మంచిగా పూజించి పసుపు కుంకుమ పెట్టి అలంకరణ మంచిగా చేసిన తర్వాత ఇది నా చేతిలో ఉన్నది గల్లగురికి. ఇది కూడా ఎల్లమ్మ దగ్గర ఉంటుంది. దీనికి కూడా మంచిగా సున్నం పెట్టి పసుపు కుంకుమతో పూజించాను. తర్వాత నా చేతిలో ఉన్నది ఎల్లమ్మకి ధూపం వేస్తాము అనమాట. దీంట్లోనే ధూపం వేసి పెడతాము ఎల్లమ్మకి. అది కూడా పూజించాము. ఇప్పుడు పూజించేది మాత్రం బద్దులు అంటారు. బద్దులు అంటే దీంట్లో ఎల్లమ్మకి కళ్ళు నింపి పెడతాము. అక్కడ దాంట్లో కళ్ళు వేసి నింపుతాము. ఇక్కడ పూజించడం కూడా జరుగుతుంది. అలాగే ఎల్లమ్మకి బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టిన తర్వాత అన్నీ నీట్గా పూజించి తర్వాత అక్కడ పూజించినవి అన్నీ అక్కడ గద్దె దగ్గర పెడతాము. నేనైతే గద్దె దగ్గర పెట్టే ఎల్లమ్మ ఫోటోకి బొట్లు పెడుతున్నాను. ఎల్లమ్మ ఫోటో కూడా గద్దె దగ్గర పెట్టేసింది. తర్వాత ఏడంతరాల బోనం పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏడంతరాల బోనము ఇలా ఉంటుంది. వాటికి సెట్ చేసి పెడుతుంది. ఇప్పుడేమో జమదగ్ని గారిని అక్కడ పెడుతుంది. తర్వాత మన ఎల్లమ్మని కూడా అక్కడ గద్దె దగ్గరనే పెడుతుంది. తర్వాత వాటిని రెండు సెట్ చేసి ఇప్పుడు గల్లగురికి తర్వాత బద్దులు నింపేది అంటే దాంట్లో కళ్ళు పోసి పెడతాం కదా, అది ఎల్లమ్మ బొమ్మని మా పండగ అప్పుడు వగ్గోళ్ళు వచ్చి దించారు. బాగుంది కదా అమ్మవారు. అన్నీ సెట్ చేసిన తర్వాత పువ్వులు పెట్టిన తర్వాత దీపం ముట్టించిన తర్వాత మేమైతే చిన్న చిన్న దీపంతలలో నూనె పోసి ఒత్తులేసి మేము ముట్టించామంటే కార్తీక మాసంలో చాలామంది దీపాలు ముట్టిస్తూ ఉంటారు కదా. మా ఇంట్లో మా ఇల్లమ్మ అంటే మాకు ఒక దేవాలయం లాంటిది కాబట్టి మేము దీపాలు ముట్టిస్తున్నాము. మాకైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది. చాలా స్పెషల్ డే కూడా ఇవాళ మాకు. అంటే అందరు ఎల్లమ్మ ఉన్న వాళ్ళు చాలామంది ఇలానే జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. మేమైతే ఈ విధంగా జరుపుకుంటాము. ఎల్లమ్మను ఈ విధంగా పూజ చేసుకుంటాము మేమైతే. తర్వాత ఉసిరికాయల మీద పువ్వొత్తులు పెట్టి కూడా మేము ఆ విధంగా కూడా వెలిగించాము. చూడండి ఫ్రెండ్స్, అక్క ఇక్కడ వెలిగిస్తుంది. మేము ఈ విధంగా ఉసిరికాయల మీద కూడా పెట్టి వెలిగించాము. తర్వాత ధూపం కూడా వేసాము. అమ్మవారికి ఆరతి ఇస్తుంది అక్క. అందరం ఒకరి తర్వాత ఒకరం వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టాము. కొబ్బరికాయ తర్వాత గుమ్మడికాయ కూడా కొడతాము. ఈరోజు గుమ్మడికాయ కొట్టిన తర్వాత పరమాన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము. ఒకరి తర్వాత ఒకరం కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకున్నాము మేమందరము. ఇది ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా కార్తీక పూర్ణమి రోజు మా ఇల్లమ్మకి ఈ విధంగా పూజ చేసుకుంటాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.